యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నేను చెప్పించి. అలాగే సార్. ఏంటి దివ్య, సగం ధరకే చీరలు ఇస్తానని జనాల్ని ఇంటికి పిలిచి మోసం చేస్తున్నావా? మోసమేం లేదు పిన్ని. తను సరసమైన ధరలకు చీరలు ఇస్తామని రాసింది. కానీ సగం ధరకే ఇస్తామని నేను రాశాను. అంటే మీలో మీకు అండర్స్టాండింగ్ ఉండదా బాబు? ఒరేయ్, అలా ఎలా చేస్తారా? నాన్న, ఏదైనా ఫెయిర్గా ఉండాలి కదా. తలా ఒక మాట చెప్తే ఎలాగూ? జనాల్ని ఏమర్చాలనుకుంటున్నారా? జనాలేం పిచ్చోళ్ళు కాదు. మీరు చెప్పినట్టు 50% డిస్కౌంట్కే సారీస్ ఇవ్వండి, లేదంటే మావయ్య గారి పరువు పోతుంది. ప్రసాద్ పరువు పోయే పని ఎవరు చేసినా నేను సహించను. చెప్పిన మాటని నిలబెట్టుకోండి. మీరు మాట తప్పితే నాకు చెడ్డ పేరు వస్తుంది. నష్టమో లాభమో సగం ధరకే అమ్మేసేయండి. తప్పకుండా ఇస్తాం బాబాయ్. మా కస్టమర్స్ నమ్మకాన్ని మేము అస్సలు పోగొట్టుకోము. చూడండి, మేము మాట తప్పము. బోర్డు మీద రాసిన దాని ప్రకారము సగం ధరకే మీకు సారీస్ ఇస్తాం. కానీ బోర్డు మీద మా ఆయన ఏం రాశారో అది పూర్తిగా చూసుకోకుండా మీరు ముందే వచ్చేశారు. సగం ధరకే ఇస్తామని రాశారు కదమ్మా, ఇంకేం రాశారు? చూపిస్తాను, సరిగ్గా చూడండి. చూడండి మావయ్య, ఈరోజు ఆఫర్ 3 గంటల నుంచి మొదలవుతుంది. ఈ ఆఫర్ ఈరోజు 3 గంటల నుంచి మొదలవుతుంది. ఇది ఎవరో మీరు చూసినట్టు లేరే. మనం చూసినప్పుడు ఆ మ్యాటర్ లేదే. దివ్య ఇప్పుడే రాసినట్టుందయ్యో. ఎప్పుడు రాసినా 3 తర్వాత అయినా ఆఫ్ రేట్కి శారీస్ ఇవ్వాలి కదా. ఎలా ఇస్తుంది? అంటే మన ప్లాన్ సక్సెస్ అన్నమాట. అంత చిన్న అక్షరాలతో రాస్తే ఎవరు చూస్తారు? ఇది షరతులు వర్తిస్తాయి లాంటిది పిన్ని. చిన్నగానే రాస్తారు. బిజినెస్ టెక్నిక్. కరెక్ట్. కస్టమర్స్ని ఆకర్షించడానికి డిస్కౌంట్ పెద్ద అక్షరాలతో రాస్తారు. కండిషన్స్ అప్లై అనేది చిన్న అక్షరాలతో రాస్తారు. ఇది బిజినెస్ ట్రిక్. అవునన్నా, అది మేము పాటించి కస్టమర్లను రప్పించాం. మరి ఇప్పుడు వాళ్ళకేం చెప్తారు? బోర్డు మీద రాసిందే చెప్తాం అత్తయ్య. చారుకేశా, నువ్వు చెప్పు.
ఒరేయ్, వాళ్ళు ఉన్నారని చెప్పి నేను మాట్లాడలేదు కానీ అసలు అలాంటి డిస్కౌంట్స్ ఎలా ఇస్తారా? సగం ధరకిస్తే మీరు లాస్ అవుతారు కదా. దీపుకి ఏం తెలియలేదు, హర్ష దివ్యలకి చాలా ఉందన్నారుగా. ఇప్పుడేమైందో చూడండి. సాంగ్ ప్లీజ్. అబ్బా, ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో. మన ప్లాన్ అంతకంటే పెద్ద సూపర్ హిట్ అవ్వాలి నాన్న. అవునయ్యో, సగం ధరకు చీరలు అమ్మలేక అలా అని మాట మార్చలేక ఆ దివ్య జుట్టు పీక్కుంటుంది. ఇప్పుడు వాళ్ళ ముఖ చిత్రాలు ఎలా ఉన్నాయో చూడాలనుంది నాన్న. వాళ్ళ ఏడుపును చూడ్డానికి అక్కడ దాకా వెళ్ళటం దేని కుమారి? వాళ్ళ ఏడుపేదో ఇక్కడే మీ అమ్మ నేను చూపిస్తాం. ఏమోయ్ తాయారు? ఏందయ్యా? అబ్బు, నువ్వేమో దివ్య, నేనేమో హర్ష. ఇక మొదలు పెడదామా యాక్టింగ్? చూసారా హర్ష గారు, ఆ ఎద్దుమోహం ఏడుకొండలగాడు ఎంత పనిచేశాడో? ఎత్తు మోహంగాడినా? మిమ్మల్ని కాదు హర్ష గారు, ఆ ఏడుకొండలేదవని అంటున్నాను. ఓ, నేను ఇప్పుడు హర్షబాబుని కదా. కంటిన్యూ కంటిన్యూ. పొట్టోడికి పుట్టెడు బుద్ధులని వాడికున్నని తెలివితేటలు కొమ్మ మీద కూర్చున్న కొండ ముచ్చుకైనా ఉండవండి. అవును దివ్య గారు, ఆ తార్ రోడ్డు మొహం తాయారు కూడా తక్కువది కాదు. తారడు మొహం దాన్నా? మిమ్మల్ని కాదు దివ్య గారు, చింపిరి జుట్టు వేసుకుని ముష్టిదానిలా ఉంటుంది ఆ తాయారు అంటున్నాను. అవునవును, నేను ఇప్పుడు దివ్యను కదా. ఆ దరిద్రపు కొట్ట అవతారమే ఆ ఏడు కొండల గాడికి ఈ ఐడియా ఇచ్చింటుంది. దాని బుర్ర మామూలు బుర్ర కాదు, అది ఒక ఐడియాల పుట్ట. ఏడు కొండల అంకుల్ కాదు, తాయారు ఆంటీ కాదు, అంతా ఆ యంగ్ అండ్ ఎనర్జెటిక్ బ్యూటిఫుల్ గర్ల్ చేసిన పనిది. నువ్వెవరు? చారు కేసాని. ఓ, సూట్ కేసు గాడివా? కానీ కానీ చెప్పు చెప్పు, బాగుంది. ఆ కుమారి చూడ్డానికి అమాయకురాల్లా ఉంటుంది కానీ అసాధ్యురాలు. బోర్డు మీద 50% డిస్కౌంట్ ఐడియా వాళ్ళ అమ్మ నాన్నకి తనే ఇచ్చుంటుంది. నిజమా? నా పెద్ద కోడలు దివ్యను, నా పెద్ద కొడుకు హర్షబాబును నష్టపరచాలనుకున్నది మీరా? అది అది సిస్టర్, అది మరి మర్యాదగా నిజం చెప్పండి. అది అంటే అది నా ఐడియా కాదు. ఏందే? కాదుగా చెల్ల, దీనిదే ఐడియా. నాది కదా అత్తయ్య, అమ్మది. మీ ముగ్గురులో అది ఎవరి ఐడియానో గానీ చాలా అద్భుతంగా ఉంది. నిజంగా అంత అద్భుతంగా ఉందా సిస్టర్? చాలా ఆనందంగా ఉందన్నయ్య. ఓ దివ్యను హర్షబాబుని బాగా దెబ్బ కొట్టారు. వాళ్లకు ఊహించని షాక్ ఇచ్చేశారు.
చాలా ఆనందంగా ఉంది. తలకు హైఫై ఇచ్చేసేయండి. Yes. Yay. Yay. తెలివితేటలు దానొక్కదాని సొత్తని ఇన్నాళ్ళు ఆ దివ్య మెడిసిపడింది. అతి తెలివితేటలు చూపించి హర్షబాబు దీపుతో షాప్ ని కొనిపించాడు. వాళ్ళేమో షాప్ లేకుండా ఇంట్లోనే ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు. ఏ ఖర్చు లేకుండా వ్యాపారం చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మనకొచ్చిన నష్టం కన్నా పెద్ద నష్టాన్నే వాళ్ళు చూడబోతున్నారు. అవును చెల్లెమ్మా, మనల్ని నష్టపరిచిన వాళ్ళకి నష్టం అన్నది ఎలా ఉంటుందో చూపించాలని ఆ పని చేశాం. అప్పుడు మనం ఎంత బాధపడ్డామో ఇప్పుడు వాళ్ళు అంతకంటే ఎక్కువ బాధపడతారు వదినా. టిట్ ఫర్ టాట్లా చేసాం అత్తయ్య. కుక్క కాటుకి చెప్పు దెబ్బలా కొట్టాం. మంచి పని చేశారు. వాళ్ళ అహంకారానికి, గర్వానికి, అతి తెలివికి చెక్ పెట్టారు. ఇప్పుడు ఈ దివ్య ఏం చేస్తుందో చూడాలి. హాఫ్ రేట్కి శారీస్ అమ్మిందో మనీ లాస్ అవుతుంది, లేక బోర్డు తిప్పేసి మాట పోగొట్టుకుంటారో చూడాలి. రెండిట్లో ఏది జరిగినా మనకే లాభం సిస్టర్. సగం ధరకు చీరలమ్మిందో రోడ్డు మీదకి వచ్చేస్తుంది. మాట మార్చిందో ఆన్లైన్లో ఉతికి పడేస్తారు. అవునత్తయ్య, ట్రోలింగ్లతో ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడకుండా చంపేస్తారు. పాపం దివ్య మనం కొట్టిన దెబ్బకి ఎలా కోలుకుంటుందో చూడాలి. ఏంటమ్మా ఇది? శుభవాణి ఆన్లైన్లో చీరల వ్యాపారం మొదలు పెడదామనుకుంటే ఇలా జరిగిందేంటి? ఇప్పుడిప్పుడే కస్టమర్స్ పెరిగి వ్యాపారం పుంజుకుంటుందనుకుంటే ఇంత పెద్ద అవాంతరం వచ్చి పడిందేంటి? దేవుడు ఎందుకమ్మా మనల్ని ఇలా పరీక్షిస్తున్నాడు? పరీక్షిస్తోంది దేవుడు కాదమ్మా, ఆ ఏడుకొండల వాళ్ళు. మనకు షాప్ రాకుండా చేయడానికి వేలం పాటను పెంచి వాళ్ళు తీసిన గోతిలో వాళ్లే పడ్డారు. ఇప్పుడు మనల్ని వేరే గొయ్యిలో పడేయాలని చూస్తున్నారు. వాళ్ళు మనల్ని చాలా తెలివిగా దెబ్బకొట్టారు సార్. సగం రేట్లకు చీరలు అమ్మితే సగానికి సగం మనం నష్టపోతాం. అలా అమ్మకపోతే మాటిచ్చి తప్పిన వాళ్ళు అవుతాం. ఎలా చూసినా మన బిజినెస్ దెబ్బతింటుంది. మీ నాన్నగారు మనకిచ్చిన నెల రోజుల గడువులో మనం ఏం సాధించలేం సార్. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది నెల రోజుల గడువు గురించి కాదు చారుకేశ. ఇందాక కస్టమర్స్కి ఇచ్చిన గడువు గురించి. 3 గంటలకి సేల్స్ స్టార్ట్ చేస్తామని చెప్పాను. ఆల్రెడీ 2 అవుతుంది. ఏదో ఒకటి చేయడానికి మనకు అంత టైం లేదు. తక్కువ టైంలో ఏం చేయగలమండి? టైం చూసి దెబ్బ కొట్టారు. ఏవండి, తిన్న దెబ్బ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే తిరిగి దెబ్బ కొట్టలేమండి. సమస్యలోంచి ఎంత త్వరగా బయటపడితే అంత త్వరగా పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది వాళ్ళపై ప్రతీకారం కాదు, పరిష్కారం. అవును దివ్యమా, ఆలోచిస్తే ఏదో ఒక పరిష్కారం దొరకపోదు. అదే చెప్తున్నాను చారుకేశ, అందరూ ఆలోచిద్దాం. ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది కదా. సరే అండి.
ఒక పని చేద్దాం. ఏంటండి? ఏంటమ్మా? కానీ ఇది ఒక రకంగా చీటింగ్ అవుతుంది. కస్టమర్స్ నష్టపోకుండా మనం కూడా నష్టపోకుండా మధ్య మార్గం లాంటిది. ఏంటండి అది? 2000 రూపాయల చీరలు హాఫ్ రేట్ కంటే 1000 రూపాయలకు అమ్మితే మనం నష్టపోతాం. అలా కాకుండా 2000 రూపాయల చీరపై 4000 రూపాయల స్టిక్కర్ అతికించి హాఫ్ రేటుకి అమ్మితే ఒరిజినల్ కాస్ట్కి అమ్మితే మనకు లాస్ రాదు. లాభం కూడా రాదు కదా దివ్యమ్మ, మనం పెట్టిన పెట్టుబడి మాత్రమే వస్తుంది. ఇప్పుడు కస్టమర్స్ నమ్మకం సంపాదించుకోవడం ముఖ్యం చారుకేశ. మన మాట నిలబెట్టుకోవడం కంటే వాళ్ళ నమ్మకం సంపాదించామంటే తర్వాత లాభాలు వాటంతట అవే వస్తాయి. ఇప్పుడు మన ప్రస్తుత పెట్టుబడి డబ్బు కాదు, నమ్మకం అనుకోండి. కరెక్ట్ అండి, మంచి థాట్ కూడా. ఈసారి మనకు కస్టమర్స్ నుంచి లాభం వద్దు, నమ్మకం తీసుకుందాం. ఆ నమ్మకమే మనకు లాభాలను తీసుకొస్తుంది. అంటే నువ్విప్పుడు అన్ని చీరల మీద ధరలు పెంచి రాయాలన్నమాట. అయితే త్వరగా ఆ పని అమల్లో పెట్టండి. పాత స్టిక్కర్స్ అని తీసేయండి. ఏంటి టైం 3 అవుతుంది, ఇంకా రాలేదేంటి వీళ్ళు? సగం ధరకే అమ్ముతారో లేక మాట మారుస్తారో? వీళ్ళు గనక మాట మారిస్తే జన్మలో నమ్మకూడదు. నమస్తే సార్. నమస్కారం. మీరేం వరి అవ్వకండి. మా పెద్ద అబ్బాయి కొడలు మాట అంటే మాటే. మీరు అనుకున్నట్టుగానే హాఫ్ రేట్కే శారీస్ అమ్ముతారు. హాఫ్ రేటుకి అమ్ముతారో అసలు రేటుకి అమ్ముతారో అది చూద్దాం చెల్లెమ్మా. అమ్మా దివ్య, హర్ష, టైం 3 అవుతోంది. మీకోసం ఇక్కడ జనాలు వెయిటింగ్. త్వరగా రండమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా. రండి రండి రండి, ఇటివ్వండి. ఎవయో ఇప్పుడే ఏడుపు మొహాలు పెట్టారు చూడు. అప్పుడే ఏమైంది? చీరలన్నీ అమ్ముడిపోయాక అప్పుడు చూడాలి వాళ్ళ అసలైన ఏడుపు. అవునయ్యో, ఈ రోజు మొదలైన ఏడుపు నెలదాకా ఆగదేమో. ఏడుస్తూనే ఉంటారు, లేకపోతే మనల్నే మోసం చేస్తారా? చూసుకోండి, ఎవరెవరికి ఎన్నెన్ని చీరలు కావాలో చెప్పండి. అత్తయ్య, వాళ్ళు అడిగిన చీరల్ని నేను ఇస్తాను, వాళ్ళకి ఇచ్చేయండి. చారుకేశా, దివ్యమ్మ, తీసుకున్న శారీస్ కి లెక్కలు రాసుకో. ఏమండి, హాఫ్ రేట్ డిస్కౌంట్ కి చీరలు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి. అలాగే. సరే, ఎవరికి ఎన్ని చీరలు కావాలి చెప్పండి. నాకు 2 గద్వాల్ చీరలు. అలాగే. రెండు చీరలకి 4000, డిస్కౌంట్ పోను 2000. అత్తయ్య, మీరు చీరలు ఇవ్వండి. ఇదిగోమ్మా. నాకు 3 పోచంపల్లి చీరలు. అలాగే.